నమస్కారం. మనము అంటే ఆశ్చర్యం అనే శీర్షికలోని మొదటి భాగాన్ని కిందటి ఎపిసోడ్‌లో దాని గురించి చర్చించుకున్నాం. ఈరోజు అంటే ఆశ్చర్యం అనే శీర్షికలోని రెండవ విభాగం గురించి కాసేపు సరదాగా ముచ్చరించుకుందాం. ఆ అంటే రెండవ అచ్చు. అంటే దీర్ఘము. అంటే కంఠ్యము. అనే గుడింతపు గుర్తు అన్ని అచ్చుల పదములోని ఏ స్థానంలో అయినా ఉంటుంది. అన్ని అక్షరాలకి కూడా మనకది కనిపిస్తూనే ఉంటుంది. అనేది అచ్చుగా వచ్చినప్పుడు పదములో మొదటి స్థానంలో వస్తుంది. వేరే స్థానాల్లో రావాలంటే 2, 3, 4, 5 అలా స్థానాల్లో రావాలంటే దీర్ఘంగా వస్తుంది అనే విషయాలని మనం గమనించాం. ఈ శీర్షికలో అనేది ఆశ్చర్యపరుస్తుంది అనుకున్నాం కదా! ఏంటి ఆ ఆశ్చర్యము? ఏ విధంగా మనల్ని ఆశ్చర్యపరుస్తుంది అనే దాని గురించి ముచ్చరించుకుందాం. మొట్టమొదటిసారిగా అనేది పదములో వ్యావహారికంలో మనం మాట్లాడుతున్నప్పుడు గుణితము గుర్తుగా వచ్చినప్పుడు ఆ పదము యొక్క ఏకవచనాన్ని బహువచనంగా మారుస్తుంది. జనం అంటే జనాలు, వరం వరాలు, రకం రకాలు అంటూ అనేది గుణింతపు గుర్తుగా ఆ పదం చివర వచ్చి దాన్ని బహువచన పదంగా మారుస్తుంది. అనేది వ్యతిరేక పదంగా కూడా వస్తుంది. ఉదాహరణకి కలి అన్నాం. కలి అంటే ఆహారము. మనం అంటూ ఉంటాం కదా, కలో గంజో తింటాము అని. ఆ కలి లేని విధానాన్ని, ఆ కలి లేనప్పుడు మన దగ్గర మనలో ఆహారం అనేది శక్తినిచ్చేందుకు లేనప్పుడు మనం ఏమంటున్నాం? ఆకలి అంటున్నాం. అంటే ఈ అనేది బహువచనంగా మాట్లాడుకుంటున్నప్పుడు వస్తుంది, వ్యతిరేక అర్థంగా కూడా వస్తుంది. అదే కాదు, ఇంకా ఏం చేస్తుందంటే ఏదైనా ఒక పదము యొక్క స్పష్టతని తెలపాలంటే రోజు చేస్తాం అన్నారనుకోండి, అది ఏమవుతుందంటే సామాన్యమైపోతుంది. ఎప్పుడు మనం చేస్తూనే ఉంటాము. అంటే స్పెసిఫికేషన్ అనేది ఉండదు. దానికి ఆ రోజు అనే దాని ముందర ఆ వచ్చేసి ఆ రోజు అని మనకి ఏ రోజు దాని యొక్క ప్రత్యేకతని తెలియజేస్తూ ఉంటుంది. ఈ అనేది ఇంకా కూడా ఏం చేస్తుందంటే భూతకాలాన్ని కూడా మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. ఏ విధంగా అంటే ఆ యుద్ధంలో ఎన్నో యుద్ధాలు జరిగినాయి, కానీ ఆ యుద్ధంలో అని ఒక యుద్ధాన్ని గురించి చెబుతూ అప్పుడు జరిగిన యుద్ధం గురించి తెలుసుకోండి. అదే కాకుండా అనేది ఏం చేస్తుందంటే సర్వనామంగా కూడా పనిచేస్తూ ఉంటుంది. అంటే మనం విజయనగర సామ్రాజ్యం, చాళుక్య సామ్రాజ్యం అని నామవాచకంగా వాడుతూ ఉంటాం. దాన్ని అప్పుడు ఆ రాజ్యంలో అంటే విజయనగర సామ్రాజ్యానికి బదులు అని సర్వనామంగా కూడా పనిచేస్తుంది. అనేది ఒక పదానికి ముందర వచ్చి దాని అర్థాన్ని మార్చేస్తుంది. పద అంటే వచ్చేసి ఆ పద మారిపోతాం. అంటే ఒక క్రియాపదాన్ని ఒక నామవాచకంగా, ఒక నామవాచకాన్ని ఒక విశేషణంగా, ఒక నామవాచకాన్ని ఒక సర్వనామంగా, ఒక ఏకవచన పదాన్ని బహువచన పదంగా వాడటానికి అనేది ఎంతో ప్రధాన పాత్రని వహిస్తుంది. ఉంటే కాదండి, చేస్తున్న ఆశ్చర్యాల గురించి ఒక్కసారి ఇక్కడ చూద్దాం.
ఇక్కడ మనకి కొన్ని పదాలు ఇచ్చారు. ఆ పదాల ముందర ఆ గనక వచ్చి చేరింది అంటే, అది కూడా అచ్చు రూపంగా వచ్చి చేరింది అంటే, ఆ పదం యొక్క అర్థాన్ని పూర్తిగా మార్చేస్తుంది. కొత్త పదాన్ని సృష్టిస్తుంది. వేరే అర్థవంతమైన పదాన్ని సృష్టిస్తుంది. దానికి ఉదాహరణ దేశము. ఇక్కడ కూడా దేశము అనే ఉంది. దాని కింద ఆ వచ్చిందనుకోండి, దేశము కాస్త ఏమైంది? ఆదేశము. అదే విధంగా కారము ఆ వచ్చింది. ఆకారము, హారము ఆ వచ్చింది. ఆహారము, రుద్ర ఆ వచ్చింది. ఆరుద్ర, హరణము వచ్చింది. ఆభరణము, తపము వచ్చింది. ఆతపము అంటే ఈ పదం ఒక అర్థాన్ని సంపూర్ణంగా ఇస్తూ ఉంటే, దీని ముందు వచ్చిన ఆ చేరి ఈ పదముకి వేరే కొత్త అర్థాన్ని సృష్టిస్తుంది. ఇక్కడ దేశము అంటే ఒక స్థలము, ఒక నిర్ణీత ప్రదేశాన్ని మనం దేశము అంటాము. దానికి ఆ వచ్చింది. ఇది రాజుగారి ఆదేశము, ఇది గురువు గారి ఆదేశము అంటే ఒక ఆర్డర్ అనే దాన్ని చేస్తుంది. ఒక ప్లేస్ నుంచి ఒక ఆర్డర్ అనే పదాన్ని ఈ ఆ వచ్చి సృష్టించింది. అదేవిధంగా కారము, కారం అనేది ఒక రుచి. దాని ముందు ఆ వచ్చేసి ఆకారము. ఇది రుచి తెలుపుతుంటే ఇది రూపాన్ని తెలుపుతాము. అదేవిధంగా హారము, హారము అంటే ఒక గొలుసు ఇలాంటి నగ. దానికి ముందర ఆ వచ్చేసి ఆహారము, మనం తినేది. అదేవిధంగా రుద్ర ఒక మనిషి పేరు. దాని ముందు ఆ వచ్చేసి ఆ రుద్ర నక్షత్రంగా మారుతుంది. అదేవిధంగా భరణము, భార్యాభర్తల మధ్యడానికి ఏవైనా గొడవలు వస్తుంటే వాళ్ళు ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా ఉంటామనుకుంటే అప్పుడు కోర్టు ఏం చేస్తుందంటే ఈ భార్యను పోషించడానికి భర్తకి ఇంత ఇంత నియమితంగా నిర్ణీతంగా కొంత ధనాన్ని భార్యకి ఇస్తుంది. దాన్ని భరణము అంటారు. ఆ భరణము అన్న దానికి ముందర ఆ వచ్చేసి ఆభరణముగా మార్చింది. అదేవిధంగా తపము, తపస్సు చేసుకుంటూ ఉంటారు. దాని ముందు ఆ వచ్చేసి ఆ తపము, ఆ తపము అంటే ఎండ. ఈ విధంగా దేశము, కారము, హారము, రుద్ర, హరణము, తపము అనే పదాలు వాటి ముందు ఆ అనే అచ్చుని యథాతథంగా ఏ మార్పు లేకుండా చేర్చుకుని కొత్త పదాలకి శ్రీకారం పలికాయి. ఒకవేళ ఇదే ఉన్న పదాలు మనం మళ్ళీ వేరే అర్థాన్ని కూడా ఇస్తాయి. అది ఎలా అంటే ఈ ఆదేశము అనేది ఉంది కదండి. అంటే మనం ఏమంటున్నాం, ఆనందించారు, చెయ్యమని చెప్పారు అని నేను ఇందాక ఇంగ్లీష్ లో ఆర్డర్ అని గురించి చెప్పాను కదా. ఏమీ లేదండి, ఆంగ్లం మాట్లాడటం విధానం కాదు, పద్ధతి కాదు. అయినా కూడా తొందరగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఉడింతపు గుర్తుని, కాబట్టి దాన్ని వాడవలసి వచ్చింది. ఆదేశము అని అనుకున్నాం అంటే ఆ నది అనుకున్నాం. దీనికి కనుక ఒక చిన్న కామ పెట్టామనుకోండి, ఆ దేశము అంటే ఒక విశేషణాన్ని తీసుకొస్తుంది. ఫలాని దేశము అని చెప్తుంది. అదే విధంగా ఆహారము అంటే మనం తినే పదార్థాలు అన్నాం కదా, దీనికి కూడా ఒక కామ పెట్టామనుకోండి, ఆహారము. అదేవిధంగా ఆ కారము, వరంగల్ కారము, గుంటూరు కారము, కాశ్మీర్ కారము అంటూ ఆ కారాల్లో ఉండే వివిధ రకాలలో ఉన్న వాటి గురించి, ప్రత్యేకతల గురించి చెప్తూ ఆ కారము, ఆ కారము. ఆ రుద్ర అతను, ఆ రుద్ర ఇతను కాదు, ఆ రుద్ర అలా చేస్తున్నాడు అని చెప్తున్నాడు. అలాగే ఆ హరణము,
ఆ ఫలాన్ని వాళ్ళకి ఇస్తున్న వాగ్దానం గురించి. అలాగే ఆ తపము, ఆ ముని చేస్తున్న తపం కావచ్చు, ఆ కన్య చేస్తున్న తపం కావచ్చు, ఆ రాజు చేస్తున్న తపం కావచ్చు, దాని యొక్క ప్రత్యేకతని అందరూ చేసే సామాన్యం నుంచి ఏ ఒక్కళ్ళు చేస్తున్నారో ఆ విశేషణాన్ని ఒక చిన్న కామ, ఆ తర్వాత వచ్చే ఒక చిన్న కామ ఆ విశేషణాన్ని తెలియజేస్తూ ఈ పదంలో మళ్ళీ రెండు అర్థాలు పరిశీలిస్తుంది. మొట్టమొదట ఒక ఈ పదంలో ఆ వచ్చి చేరి కొత్త అర్థాన్ని ఇచ్చే పదాన్ని సృష్టించింది. ఈ సృష్టించిన పదంలో ఆ తర్వాత కామ వచ్చి ఇంకో పదాన్ని సృష్టించింది. అమ్మో, ఎంత ఆశ్చర్యం అండి! ఆ చేసే అల్లరి, ఆ చేసే అద్భుతం, ఆ చేసేది అజరామరం. ఎప్పటికీ శాశ్వతంగా తెలుగు భాషలో ఉంటుంది. తెలుగు భాషని అందలం వేసేస్తుంది. ఈ ఆ చేసే విశేషాల్లో నేను ఇందాక మీకు క్లుప్తంగా, అంటే వ్యాకరణ విశేషాలు ఏ విధంగా భూతకాలంగా మారుతుంది, ఏ విధంగా బహువచనంగా మారుతుంది, ఏ విధంగా ఒక నామవాచకాన్ని విశేషణంగా మారుస్తుంది, ఒక క్రియాపదంగా మారుస్తుంది, ఈ ఆ వల్ల ఇన్ని మార్పులు వస్తున్నాయా, ఒకే ఒక అచ్చు ఇన్ని అద్భుతాలు చేస్తుందా అనే సందేహం మీకు రావచ్చు. మరొకసారి ముచ్చటగా మరికొన్ని పదాన్ని తీసుకుని ఆ చేసే ఆశ్చర్యకరమైన పనుల గురించి చర్చించుకున్నాం. జై తెలుగు తల్లి. నమస్తే.